క్రియల గురించి అయితే ఈరోజు నోట్స్ అయితే ఇస్తున్నానండి. క్రియ అంటే ధాతువు అని అర్థం. క్రియ అనే పదం సంస్కృతం నుండి పారిభాషిక పదము. పనులను, స్థితులను తెలిపే పదాలను క్రియలు అంటారు. క్రియ అనగా చేష్ట అనే అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణ, ఉపాధ్యాయుడు పాఠం చెప్పుచున్నాడు. ఇక్కడ చెప్పుట అనేది చేసే పనిని తెలియజేస్తుంది. కాబట్టి చెప్పుట అనేది క్రియ. క్రియలు ముఖ్యంగా రెండు రకాలు: సమాపక క్రియలు, అసమాపక క్రియలు. సమాపక క్రియలు వాక్యార్థం యొక్క భావాన్ని పూర్తి చేసే వాటిని సమాపక క్రియలు అంటారు. ఉదాహరణ, ఉపాధ్యాయుడు పాఠం చెప్పెను. ఇక్కడ వాక్యంలో చెప్పెను అనే క్రియ వాక్యభావంతో పూర్తి చేయబడింది. ఇదే సమాపక క్రియ. సమాపక క్రియ రూపాలు. సమాపక క్రియలను ప్రధానంగా 8 విధాలుగా వర్గీకరించవచ్చును. వర్తమానార్థము, వర్తమానార్థకము, భూతార్థకము. సమాపక క్రియ రూపాలు. సమాపక క్రియ రూపాలను 8 భాగాలుగా విభజించవచ్చు. వర్తమానార్థకము, భూతార్థకము, భవిష్యత్తార్థకము, తద్ధర్మార్థకము, విద్యార్థకము. ప్రార్థనార్థకము, ఉభయ ప్రార్థనార్థకము, ఆశీస్సార్థకము. వర్తమానార్థకము ప్రస్తుతం జరుగుతున్న కాలమును వర్తమాన కాలం అంటారు. ఉదాహరణ, నేను రాముడు వచ్చుచున్నాడు, నీవు వచ్చుచున్నావు, వారు వచ్చుచున్నారు. భూతార్థకము జరిగిపోయిన పనిని గూర్చి తెలియజేసే దానిని భూతకాలం అంటారు. నేను చదివితిని, బాలు పాట పాడెను. భవిష్యత్తార్థకము జరగవలసిన పనిని గూర్చి తెలియజేసేదాన్ని భవిష్యత్కాలిక క్రియలు అంటారు. నేను పాడగలను, నువ్వు చేయగలవు, నేను చదవగలను. తద్ధర్మము వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల మూడింటిలో దేనినైనా తెలియజేసే క్రియా రూపమును తదాత్మార్థక క్రియలు అంటారు. తదాత్మార్థకలో ధాతువుకు పురుష ప్రయత్నానికి నడుమ మధ్య డు వర్ణము అదనంగా వచ్చును. తద్ధాతువు యొక్క ధర్మ స్వభావమైన అర్థాన్ని తెలియజేసేది అని అర్థం. ఉదాహరణ, నేను మాట్లాడుదును, నీవు చేయుదువు, నేను వ్రాయుదును. తదార్థక క్రియకు ఉదాహరణ, తింటాడు. విద్యార్థకము విధులను, ఆజ్ఞలను తెలియజేసే క్రియారూపమును విద్యార్థకము అంటారు. ఉదాహరణ, నీవు చదువు, నీవు చదవకు, నీవు మాట్లాడు, నీవు మాట్లాడకు, మీరు చూడండి, మీరు చూడకండి. వ్యతిరేక విద్యార్థకము. ప్రార్థనార్థకము ప్రార్థనలను, అభ్యర్థనలను తెలియజేసే క్రియారూపమును ప్రార్థనార్థకము అంటారు. ఉదాహరణ, దేవా నన్ను రక్షింపుము, దయచేసి మాట్లాడండి. నెక్స్ట్, ఉభయ ప్రార్థనార్థకము శ్రోతతో పాటుగా వక్త తనను కూడా చేర్చి చేసే ప్రార్థనలను, అభ్యర్థనలను తెలియజేసే క్రియారూపమును ఉభయ ప్రధానార్థకము అంటారు. ఉదాహరణ, మనము చేయుదుము, మనము చదువుదుము. ఆశీస్సార్థకము ఆశీస్సులను, శాపములను తెలియజేసే క్రియారూపమును ఆశీస్సార్థకము అంటారు. ఉదాహరణ, మీకు శుభములు కలుగునుగాక, ఆశీస్సు. మీకు జయము కలుగునుగాక, ఆశీస్సు. మీకు కీడు కలుగునుగాక, శాపము. నెక్స్ట్, అసమాపక క్రియలు. వాక్యార్థం యొక్క భావాన్ని పూర్తి చేయని వాటిని అసమాపక క్రియలు అంటారు. అంటే ఇవి పూర్తి కాకుండా ఉన్నవి. ఉపాధ్యాయుడు పాఠం చదివి. ఇక్కడ చదివి వాక్యార్థం పూర్తి కాలేదు కావున దీనిని అసమాపక క్రియ అంటారు. అసమాపక క్రియ రూపాలు. వాక్యార్థకం యొక్క భావాన్ని పూర్తి చేయని వారిని అసమాపక క్రియలు అంటారు. అసమాపక క్రియలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. క్వార్థకము
ఉదాహరణ అవి అవి క్వార్థకము, వ్యతిరేక క్వార్థకము, సత్రార్థకము, చేతార్థకము, అవ్యర్థకము, వ్యతిరేక అవ్యర్థకము, తుమ్మనార్థకము, అనంతరార్థకము. క్వార్థకము భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకము అంటారు. ఒక కర్తను ఆశ్రయించి ఒకటి కంటే ఎక్కువ క్రియలు జరిగినప్పుడు ముందు జరిగిన క్రియను తెలియజేసే క్రియారూపకమును క్వార్థకము అంటారు. క్వార్థకంలో ఈ ప్రయత్నముపై ధాతువు ఉంటుంది. ఉదాహరణ రాజు పుస్తకం చదివి పాఠశాలకు వెళ్ళెను. ఇక్కడ రాజు అనే కర్త పుస్తకమును చదువుట, పాఠశాలకు వెళ్ళుట అనే 2 క్రియలు చేశాను. ఈ 2 క్రియల్లో పుస్తకము చదువుట ముందు జరిగింది. దీన్ని తెలియజేసే క్రియారూపమైన చదివి అనేది క్వార్థకం అవుతుంది. చదివి అనే పదంలో ఈ కారాంతకము ఉంటుంది. రెండవది వ్యతిరేక క్వార్థకము. క్వార్థకము యొక్క వ్యతిరేక రూపాన్ని వ్యతిరేక క్వార్థకము అంటారు. ఉదాహరణ ఇక్కడ చదివి అనేది క్వార్థకము, ఈ చదువక అనేది వ్యతిరేకార్థకము. తిని తినక, వెళ్ళి వెళ్ళక, పాడి పాడక. వ్యతిరేకార్థకంలో అక అనే ప్రయత్నం వస్తుంది. సత్రార్థకము వర్తమానకాలిక అసమాపక క్రియను సత్రార్థకమని అంటారు. అనగా ఒక కర్తను ఆశ్రయించి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ క్రియలు జరిగినప్పుడు వాటిలో ముందు చెప్పబడిన క్రియను తెలియజేసే క్రియారూపమును సత్రార్థకము అంటారు. సత్రార్థకము ప్రత్యయాలు. సత్రార్థకము ప్రత్యయాలు. టు ఇక్కడ క్రియాధాతువు టు అనే రూపంలో ఉంటుంది. ఉదాహరణ రాధ టీవీ చూస్తూ ఉంటుంది. పిల్లవాడు ఏడుస్తూ తింటున్నాడు. రాజు అన్నం తింటూ మాట్లాడుతున్నాడు. ధాతువునకు డున్ చేరుతుంది. ఉదాహరణ తినుచున్, వినుచున్, వెళ్ళుచున్. నెక్స్ట్ చేతార్థకము. భవిష్యత్కాలిక అసమాపక క్రియనే చేతార్థకము అంటారు. ఇది కార్యకరణ సంబంధమును తెలియజేస్తుంది. ఇక్కడ క్రియాధాతువు టే అనే రూపంలో ఉంటుంది. ఉదాహరణ వానలు కురిస్తే పంటలు పండును. ఇక్కడ పంటలు పండుట కార్యము, వానలు కురుయుట కారణము. నెక్స్ట్ వినయముగా ఉంటే విద్య అలవడుతుంది. నేను పెద్ద అయితే డాక్టర్ని అవుతాను. ధాతువులు ఇనన్ చేరుతుంది. ఉదాహరణ తినిన్, చదివిన్, వినిన్. 5వది అవ్యర్థకము. కార్యకరణ సంబంధమున్న క్రియలలో కారణం ఉన్నప్పటికీ కార్యము నెరవేరకపోవుటను అవ్యర్థకము అంటారు. ఇక్కడ కారణ స్థానంలో ఉన్న క్రియనే అవ్యర్థ క్రియ అంటారు. అవ్యర్థక ప్రయత్నము అయినా అంటే క్రియాధాతువు అయినా అనే రూపంలో ఉంటుంది. ఎంత బాగా చదివినా ఉద్యోగం రాలేదు. విపరీతమైన మబ్బులు పట్టినా వర్షం పడలేదు. నెక్స్ట్ వ్యతిరేక అవ్యర్థకము. కార్యకరణ సంబంధమున్న వాక్యాల్లో కారణం లేకపోయినా కార్యం జరుగుతుంది. ఇక్కడ క్రియాధాతువు అకపోయినా అనే రూపంలో ఉంటుంది. ఉదాహరణ అతడు బాగా చదవకపోయినా ఉద్యోగం వచ్చింది. తుమ్మనార్థకం. ఒక పని నిమిత్తం కొరకు మరి ఒక పనిని గూర్చి తెలియజేసే క్రియారూపమును తుమ్మనార్థకం అంటారు. ఉదాహరణ సుదర్శన్ రాజు
కుమారులు చదువం పోయెను. ఇక్కడ పోవడానికి కారణం, చదువు కొరకు పోవడానికి కారణమైన చదువన్ అనేది తుమ్మనార్థకం. ధాతువునకు అన్ చేరుతుంది. ఉదాహరణ తినన్, చదువన్, వినన్. అనంతర్యార్థకము. అనంతర్యము అంటే తరువాత అని అర్థము. ఒక క్రియ జరిగిన తరువాత వెంటనే మరో క్రియ జరగటాన్ని అనంతర్యార్థకము అంటారు. ఉదాహరణ బస్సు ఎక్కగానే పడుకున్నాను, భోజనం తినగానే పడుకున్నాను. ఇక్కడ ప్రధాన క్రియ జరిగిన వెంటనే మరో క్రియ జరుగుతుందని తెలియజేసేదే అనంతర్యార్థకము. ధాతువుకు డున్ చేరుతుంది. ఉదాహరణ తిండున్, చదువుదున్.